కేజే న్యూస్ కి స్వాగతం సుస్వాగతం. భారతదేశాన్ని ఐక్యంగా నిలిపింది మన రాజ్యాంగమే. ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ అనంతపురం నగరంలోని జరిగిన భారత రాజ్యాంగ దినోత్సవంలో ఎమ్మెల్యే దగ్గుపాటి పాల్గొన్నారు. జడ్పీ కార్యాలయం వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహానికి ఆయన స్థానిక టీడీపీ నాయకులతో కలిసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా దగ్గుపాటి మాట్లాడుతూ భారత రాజ్యాంగం ప్రపంచ దేశాలకి ఒక దిక్సూచి లాంటిదన్నారు. ఎన్నో దేశాల్లో స్వాతంత్రం ఉన్నప్పటికీ మన దేశంలో ఉన్నత స్వాతంత్రం, స్వేచ్ఛ మరెక్కడా లేవన్నారు. దేశంలో ఎన్నో మతాలు, కులాలు, జాతులు కలిసి మనుగడ సాధిస్తున్నాయంటే అది రాజ్యాంగం గొప్పతనమేనన్నారు. మన రాష్ట్రంలో 5 ఏళ్ల తర్వాత మళ్లీ అంబేద్కర్ రాజ్యాంగం అమలవుతుందన్నారు. అన్ని వర్గాల అభ్యున్నతే ఈ ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే దగ్గుపాటి స్పష్టం చేశారు. భారతదేశ ప్రజలందరికీ ఈరోజు భారత రాజ్యాంగ దినోత్సవ శుభాకాంక్షలు. భారత రాజ్యాంగాన్ని 1949 నవంబర్ 26వ తేదీన ఆమోదించడం జరిగింది. జనవరి 26, 1950 నుంచి అమలులోకి రావడం జరిగింది. మన దేశాన్ని ప్రజాస్వామ్య దేశంగా పరీక్షించబడతా ఉంది. అలాగే మిగతా దేశాలు, ఎన్నో దేశాలు ప్రజాస్వామ్యంలోకి వచ్చినా కానీ మన భారతదేశం విభిన్న సంస్కృతులు, విభిన్న భాషా సంస్కృతులు ఉన్నా కానీ దాదాపు 75 సంవత్సరాల నుంచి ఒకే తాటి మీద ప్రజాస్వామ్యాన్ని బాబా సాహెబ్ అంబేద్కర్ గారు నిర్మించిన భారత రాజ్యాంగం ప్రకారం నడుస్తుందని చెప్పేసి తెలియజేస్తూ ఇంకొకసారి భారత దేశ రాజ్యాంగ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.